ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో తెలంగాణలో ఎల్లుండి పలు విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. దీనికి ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ తదితర రాష్ట్ర కమిటీలు మద్దతు ప్రకటించాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులు బంద్ను విజయవంతం చేయాలని కోరాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. నీట్ పేపర్ లీకేజ్ వివాదం దాదాపు 2 నెలలు గడుస్తున్నా కూడా ఆ వివాదం మాత్రం చల్లకపోగా పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీసినట్టు నేపథ్యం ఉంది. రీసెంట్ గా నీట్ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టింది, రిజల్ట్ కూడా వచ్చింది, ర్యాంకులను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఢిల్లీలో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఆందోళన నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా అట్టుడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఢిల్లీలో నిన్న చేసినటువంటి అటాక్ అనేది తీవ్ర స్థాయిలో ఉంది. ఇటు పోలీసులకు కావచ్చు, అదే సమయంలో కాక్రోచ్ సంబంధించినటువంటి కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ఇంపాక్ట్ తో అటు రాహుల్ గాంధీని కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది దేశవ్యాప్తంగా ఇష్యూగా మారినటువంటి నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే బీజేపీ సంబంధించినటువంటి పార్టీకి సంబంధం లేనటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో అటు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కావచ్చు, లేదంటే ఇతర సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కేంద్రానికి నిరసనగా ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తో నిన్న ఇవాళ కూడా నిరసనలు చేస్తున్నారు. అటు తెలంగాణలో మనం చూసాం, ఇలా మార్నింగ్ నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కొడంగల్లో స్వయంగా ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో మంత్రులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎల్లుండి 24వ తేదీ నాడు అటు తెలంగాణ వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యా సంస్థలు బంద్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యం ఉంది. దీనికి ఆ విద్యా సంస్థలుగా ఉన్నటువంటి విద్యా సంస్థల బంద్లో ప్రధానంగా ఎన్ఎస్యుఐ సంబంధించి, కాంగ్రెస్ సంబంధించినటువంటి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అదే కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఐఎస్ఎఫ్ కానీ, అదేవిధంగా పీడీఎస్యూ ఇట్లాంటి తదితర వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇందులో పాల్గొంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇందుకు ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. కనుక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా చాలా చోట్ల కూడా నీటికి సంబంధించినటువంటి ఆందోళన కావచ్చు, లేదంటే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ₹1 కోటి నష్టపరిహారం చేయాలతో పాటు అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఈ నిరసన జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇవాళ డిమాండ్ కూడా ఉన్నాయి. నీట్ పేపర్ లీకేజ్ దోషులను కఠినంగా శిక్షించాలన్నటువంటి డిమాండ్ కూడా ఇందులో ఉంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రద్దు కూడా చేయాలన్నటువంటి డిమాండ్ ప్రధానంగా చేస్తున్న నేపథ్యం ఉంది. ఢిల్లీలో నిరసనలు తెలుస్తున్నటువంటి విద్యార్థులపై జరిగినటువంటి ఈ పోలీసుల దాష్టికానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. నిన్న కేంద్ర మంత్రులు కూడా వాళ్ళు కలిసి మెమోటం ఇచ్చినట్టు నేపథ్యం ఉంది. కనుక ముఖ్యంగా తెలంగాణలో దీని ఇంపాక్ట్ పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అన్ని విద్యా సంస్థల్ని బంద్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఇందులో రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి జూనియర్ కాలేజీలు కానీ, అదేవిధంగా అన్ని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీలు కూడా అన్ని కూడా ముఖ్యంగా యూనివర్సిటీలు కూడా బంద్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కనుక ముఖ్యంగా ఈ విద్యార్థి సంఘాలు కాంగ్రెస్ సంబంధించి ఎన్ఎస్సీ అన్ని సంఘాలు విద్యార్థి సంఘాలు బంద్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇందుకోసం వేలాది మంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు సిద్ధం చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ కాలేజీల ప్రభావం మరి స్కూల్ కాలేజీల సెలవుల ప్రకటనపై లేటెస్ట్ నరేందర్ బంద్ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కానీ, విద్యాశాఖ నుంచి కానీ ఇప్పటి వరకు ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? అలాగే నీట్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై విద్యార్థి సంఘాలు ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి?
అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ నీటికి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయని రుజువు చేసుకుందో దీని మీద ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కూడా చేసింది. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా వెలువడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అదే సమయంలో ఎవరైతే నీటి లీకేజీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది, వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ లేకుండా కూడా చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 10 మందికి సంబంధించినటువంటి విద్యార్థుల సమస్య కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అదే సమయంలో జరిగినటువంటి పొరపాటుకు సంబంధించి వెంటనే ఎగ్జామ్ కూడా నిర్వహించింది, డేట్ పెట్టింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి పకడ్బందీగా చేసింది. మనం చూసాం నీటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎగ్జామ్ క్వశ్చన్ ప్రిపేర్ లో ఎవ్వరు కూడా మొబైల్ కూడా చేయలేదు. అదే వాళ్ళు అజ్ఞాతంలో పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఫ్యాకల్టీని అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నేపథ్యంలో నీటి ప్రశ్న పత్రాన్ని తయారు చేయడం కానీ, ఎగ్జామ్ నిర్వహించడం కానీ ఇవన్నీ చేశాను. అయితే ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ అయితే విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి. విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు. ఈ కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వేలాది మందిగా ఢిల్లీ పార్లమెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముట్టడికి వచ్చిన ఈ పరిస్థితుల్లో కొంతవరకు చేసే ప్రయత్నం చేసింది బీజేపీ. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు తప్పించడం లేదు, చేసింది ఆయనే కదా, ఆ శాఖకు బాధ్యత వహించింది ఆయనే కదా అనేటువంటి విషయాన్ని చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 1-4 సార్లు ఈ అంశం మీద పునరాలోచిస్తుంది. ఒకవేళ రాజీనామా కనుక ఆయనతో చేయిస్తే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కింద చూడాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఇది అస్త్రంగా మారే అవకాశం ఉంటుందని కూడా బీజేపీ భావిస్తుంది. అందుకే ఆయన రాజీనామా చేయించడంలో కొంత వెనకడికి వేస్తున్న నేపథ్యం అవుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయించకపోతే మాత్రం భవిష్యత్తులో ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందని కూడా అటు నిపుణులు కావచ్చు, విద్యావేత్తలు కానీ భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరి భవిష్యత్తులో ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. బట్ ఏదైనా కూడా ఆయనని తప్పించడం మినహాయించి అన్ని రకాల చర్యలు అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. బట్ కాంగ్రెస్ పార్టీ ఇదే అదురుగా అటు రాహుల్ గాంధీ గాని, అదే ప్రియాంక గాంధీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలందరూ జాతీయ స్థాయిలోను, ఢిల్లీలోను, ఇటు రాష్ట్రాల్లోనూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ బంద్కు పిలిపించింది. ఎన్ఎస్సీఐకి ఇతర పక్షాలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా దీని ఇంపాక్ట్ భారీగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.